శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబరు 28వ తారీఖు నుంచి జనవరి 28వ తారీఖు మధ్యలో కలవబోతున్నటువంటి శుక్ర శని గ్రహాలు స్థితి వివిధ రాశుల మీద ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మిథున రాశి వారికి శుక్రుడు పంచమాధిపతి, అలాగే వ్యయాధిపత్యం కూడా ఉంటుంది. అది ఇంపార్టెంట్గా పంచమాధిపత్యాన్ని తీసుకుంటాం. అలాగే శని భాగ్యాధిపతి, అష్టమాధిపత్యం ఉన్నప్పుడు కూడా ఈ రెండు కోణాల యొక్క కలయిక అన్నది జాతకుడికి ఒక విధంగా ఒక మంచి పవర్ రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ మిథున రాశి వారు ఏదో ఒక మార్పుని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ జీవితం ఒకే విధంగా సాఫీగా వెళ్తే అందులో పెద్దగా వాళ్ళకి ఏమీ లైఫ్ అనుభవించినట్టు కనబడదు. ఏదో ఒక మార్పు రావడం, దానికోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి మరి ప్రస్తుతం ఈ శుక్రగ్రహ స్థితి, శుక్రుడు 5వ స్థానం అంటే జాతకుడు యొక్క టాలెంటు, అతనిలో ఉన్నటువంటి విద్వత్తు, తెలివితేటలు, చాతుర్యం, టాలెంట్ ఇవన్నీ చెప్తూ ఉంటుంది. ఎక్కువగా ఈ మిథున రాశిలో టీవీ మీడియాలో యాంకరింగ్ చేసేవాళ్ళు, న్యూస్ రీడర్సు కనబడుతూ ఉంటారు. అలాగే తొందరగా ఈజీగా ధనం సంపాదించే ప్రయత్నం చేస్తున్నవారు, కొత్త దాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఈ రాశిలో ఉంటారు. దానికి ఒక విధంగా శుక్రుడే కారణమవుతుంటాడు. అంటే వాళ్ళ కోరికలు, ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయి. దానికి కావలసినటువంటి ధనం సంపాదించడానికి కూడా ఈజీగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ప్రయత్నంలో మరి ఈ పంచమ స్థానాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుని కలియడం జరుగుతూ ఉంటుంది. సో ఇది వాయుతత్వ రాశిలో కలడం వల్ల జాతకుడు ఏదైతే ఆలోచనలు, ఊహలు, కోరికలు ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరే అవకాశం కనబడుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా స్త్రీలకి శుక్రుడు జీవకారకుడు అవుతూ ఉంటాడు. అందుకని శుక్రుడు యొక్క గమనం, శుక్రుడు కలిసేటువంటి గ్రహాల ప్రభావం ఎక్కువగా మగవారి కన్నా స్త్రీలకి ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మిథున రాశిలో ఉన్నటువంటి అబ్బాయిలకి వాళ్ళ భార్యకు కూడా ఈ ఫలితం రావడం జరుగుతుంటుంది. సో ముఖ్యంగా ఈ 9వ స్థానంలో ఉన్నటువంటి శుక్ర శనిల కలయిక జాతకుడి యొక్క ఊహల్లో ముఖ్యంగా ఏంటంటే విదేశ ప్రయాణం, విదేశంలో ఉద్యోగం చేయాలని కానీ, దూర ప్రాంతంలో ఉన్నటువంటి వినోద విహార పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన మరి ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంటుంది. సో అలాగే ఉద్యోగ ప్రయత్నాలు స్త్రీలకు ఫలిస్తాయి. అలాగే వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అంటే ఈ ప్రయత్నంలో ఎక్కువగా ఎలా ఉంటాయంటే దూర ప్రాంతంలో కానీ, విదేశంలో ఉన్నటువంటి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అది వ్యక్తిగతంగా జాతకుడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇది కొంతవరకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ప్రేమ వ్యవహారాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అంటే పంచమం కూడా ప్రేమకు కారణమవుతుంటుంది. అటువంటి ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకుందాం అనుకున్నారో సమాన హోదాలో ఉన్నటువంటిది, ఒకే సంస్థలో పనిచేస్తున్న వారు కానీ, ఒకే అభిరుచులు కలిగి ఉన్నటువంటి వారికి ఈ సమయంలో వారి మనసులు కలగడం వల్ల వివాహ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. అలాగే జాతకంలో కొంత పెద్దవారు, సీనియర్స్ ఉంటే వాళ్ళకి పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన నెరవేరుతుంది. చాలామంది ఏదో డాక్టరేట్కో, గౌరవంగా ఏదైనా పిహెచ్డీకో పరిశోధన చేస్తున్న వారికి అటువంటి హోదా లభించే అవకాశం ఉంది. అంటే డాక్టరేట్ కానీ, పిహెచ్డీ కానీ, అలాంటి గొప్ప డిగ్రీలు కానీ, లేదంటే ఒక గొప్ప బహుమతులు కానీ జాతకుడు పొందే అవకాశం ఉంటుంది ఈ గ్రహ కలయిక వల్ల. సో ఇంకా మరి ఎవరైతే వారి యొక్క ఆలోచనలు నెరవేరడం లేదు, దగ్గరగా వచ్చి మిస్ అవుతున్నాయి అనుకున్న వాళ్ళు మరి వజ్రాన్ని, ఒక 15 సెంట్లు డైమండ్ని వాళ్ళు మరి ప్లాటినంలో తయారు చేయించుకోవడం కానీ, అది లభ్యం కాని పక్షంలో సిల్వర్లో అయినా తయారు చేయించి కుడిచేయి మధ్యవేలికి ధరించడం వల్ల జాతకుడి యొక్క కోరికలు నెరవేరుతాయి, అతని యొక్క ఆలోచన నెరవేరుతుంది, అదృష్టం కలిసి రావడం జరుగుతూ ఉంది. మరి ఎవరైనా
ఇప్పుడు వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించుకునేవాళ్ళు డైమండ్ ఒకసారి ధరించి చూడండి. ఈ 30 రోజుల్లోనే దాని యొక్క ఫలితం మీకు రావడం జరుగుతుంది. రాశి చక్రంలో శుక్రగ్రహానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మిగతా గ్రహాలకి మానవుని యొక్క జీవితంలో ఎక్కువగా శుక్రగ్రహ ప్రభావం ఉండడం జరుగుతుంది. ఒక మానవుడు జీవితంలో ఆనందంగా ఉండాలన్నా, వివాహ సౌఖ్యం పొందాలన్నా, తన కోరికలు తీరాలన్నా, అసలు వివాహం తొందరగా జరగాలన్నా, అసలు వివాహం జరగకపోవడానికి కూడా శుక్రగ్రహమే కారణమవుతుంటాడు. కాబట్టి మరి ఈ శుక్రగ్రహ ప్రభావం వ్యక్తిగత జాతకాలపైన గోచారరీత్యా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా మీ అందరికీ తెలుసు, మరి గురు మౌఢ్యం వచ్చినప్పుడు వివాహాలు శుభకార్యాలు నిర్వహించడం మానేస్తుంటారు. అలాగే శుక్రమౌఢ్యం వచ్చినప్పుడు కూడా ఫర్ ది సేమ్ టైం వివాహాలు చేయడం అన్నది సాధారణంగా జరగదు. అంటే దాన్ని బట్టి మీకు శుక్రుని యొక్క ప్రాధాన్యత అర్థమవుతుంది కదా. అలాగే ముఖ్యంగా శుక్రుడు కంబస్ట్ అయి ఉండగా బలహీనంగా ఉన్నప్పుడు చేసినటువంటి వివాహాలు సక్సెస్ కాకపోవడం, అదే సమయంలో ప్రారంభించినటువంటి వ్యాపారాలు నష్టాలు చవిచూడటం జరుగుతూ ఉంటుంది. సో అంత ప్రాధాన్యం ఉన్నటువంటి శుక్రగ్రహం జాతకుడు పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు అన్న విషయాన్ని బట్టి జాతకుడి యొక్క ఆర్థిక స్థితి, అతని ఉద్యోగం, సంపాదన, అతని నడవడిక, ధరించే వస్త్రాలు, బంగారు ఆభరణాలు, అతను నివసిస్తున్నటువంటి గృహం, వాహనం ఇవన్నీ కూడా జాతకుడు పుట్టినప్పుడు శుక్రగ్రహ స్థితిని బట్టి ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న మరి కంబస్ట్ అయినా కూడా వివాహం ఆలస్యం అవడం జరుగుతుంటుంది. అలాగే సూర్యునికి శుక్రునికి మధ్య ఉన్నటువంటి గమనాన్ని, అంటే మధ్య ఉన్నటువంటి దూరాన్ని బట్టి, అలాగే జాతకుడు జన్మించినప్పుడు శుక్రుడు రవిగ్రహానికి ముందు ప్రయాణిస్తున్నాడా లేదా రవిగ్రహానికి వెనకాతల ప్రయాణం చేస్తున్నాడా అన్న విషయం కూడా జాతకుడు యొక్క ఆర్థిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగతంగా జాతకుడు పుట్టినప్పుడు జాతకుడి యొక్క ఆస్తిపాస్తులు, జీవన విధానంతో పాటు వాళ్ళ తండ్రి గారి యొక్క ఆస్తి ఏ విధంగా ఉంటుంది, ఆ తండ్రి గారు ధనాన్ని ఏ విధంగా సంపాదించగలిగాడు అన్న విషయం కూడా ఈ జాతకుడి యొక్క జాతకంలో కనబడుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా శుక్రుని యొక్క స్థితిని బట్టే జాతకం ఆధారపడి ఉంటుంది. అంటే జాతకంలో శుక్రగ్రహం యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. ఒకసారి ఏంటంటే సాధారణంగా జాతకుడికి వివాహం జరిగిన తర్వాత శుక్రుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది. సాధారణంగా శుక్రుడు బలంగా ఉంటే మరి జాతకుడికి వివాహం అయిన తర్వాత శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి మంచి సౌకర్యాల్ని, అలాగే మంచి ఉద్యోగాన్ని, ధనభోగాన్ని, మంచి సౌకర్యాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇంకోసారి వివాహం అయిన తర్వాత పంచమంలో శుక్రుడు బలంగా ఉన్న ప్రథమ కుమార్తె జన్మించిన తర్వాత కూడా శుక్రుడు యాక్టివేట్ అవుతూ ఉంటాడు. అంటే మొత్తం మీద జాతకుడి యొక్క జన్మచక్రంలో శుక్రుని యొక్క స్థితిని బట్టి ఎటువంటి భార్య వస్తుంది, ఆ భార్య ఏ విధంగా ఆరోగ్యం ఉంటుంది, నడవడిక ఉంటుంది, ఆయుష్ ఉంటుంది చెప్తూ ఉంటుంది. అలాగే కుమార్తె యొక్క వివాహం, ఆమె యొక్క అభివృద్ధి కూడా చెప్తూ ఉంటుంది. మొత్తం మీద కుటుంబంలో ఉన్నటువంటి అందరు స్త్రీల గురించి జాతకుడి యొక్క జన్మజాతకంలో ఈ శుక్రుడు వివిధ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితి కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒకటి జన్మజాతకంలో శుక్రుడు బలంగా ఉంటే వారి కుటుంబంలో స్త్రీలు సంతోషంగా ఉంటారు. వివాహం తర్వాత జాతకుడు భాగ్యోదయం అవుతుంది. బట్ ఏదైనా జాతకంలో శుక్రబలం అన్నది తప్పనిసరి. సాధారణంగా నవగ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి, అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క ఫలితాన్ని మనకు అందించడానికి
ప్రతి గ్రహానికి కూడా మరి వారి యొక్క అధిదేవతల్ని మరి మనకి పెద్దవారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి అటువంటి అధిదేవతల్ని మనం ప్రసన్నం చేసుకోవడం వల్ల గ్రహాలు మనకి అనుకూలించి వాటి యొక్క శాశ్వత ఫలితాలు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గ్రహాల్లో శని భగవానుడు చాలా ఆలస్యంగా ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే గ్రహం అయినప్పటికీ కూడా స్థిరమైన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జాతకంలో శని భగవానుడు బలంగా ఉండి మనం శని గ్రహానికి పరిహారం నిత్యం చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ కూడా కంపల్సరీగా అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది అలాగే శని చాలా బలహీనంగా పాపగ్రహస్థుడై ఉండగా మనకి మిగతా గ్రహాలు కూడా చెడ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, నెగిటివ్ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి శుక్రుడు అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఆ గ్రహాన్ని మనం ఆరాధించడం వల్ల ఇమీడియట్గా రోజుల్లోనే ఆ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మరి శుక్రుడికి మనం కోరుకునే కోరికలు కూడా అలాగే ఉంటాయి, ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు కూడా తొందరగానే ఉండడం జరుగుతుంటాయి. కాబట్టి మరి రెండు గ్రహాలు కలిసి సంచరిస్తున్నప్పుడు మరి మనం ఏ గ్రహాన్ని ఆరాధిస్తే తొందరగా ఫలితం వస్తుంది అంటే కామన్గా అందరికీ పంచాంగంలో ఉన్నటువంటి నవగ్రహ స్తోత్రాలు చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుంటాయి. కాబట్టి మామూలుగా ట్రెడిషనల్గా ఈ రెండు గ్రహాలు ఫలితం పొందాలంటే మనకి పంచాంగంలో ఉన్నటువంటి ఈ నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి కదా, ఆదిత్య సోమాచ అని అవి ముందు 9 శ్లోకాలు ఒకసారి చదివి దాని తర్వాత శనికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 19 సార్లు, శుక్రుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 20 సార్లు చదివి మళ్ళీ తిరిగి నవగ్రహ స్తోత్రాన్ని 9 సార్లు చదవడం వల్ల ఇది ఒక విధంగా చేసుకున్న వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా శివుడు అమ్మవారు కొలువై ఉన్నటువంటి క్షేత్రాన్ని దర్శించి, అంటే ఇంచుమించుగా ప్రతి క్షేత్రంలో శివుడు అమ్మవారు ఉంటారు. అయితే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటిది శ్రీశైల పుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రంలో మరి మనకి మీరు ఈ రెండు గ్రహాలు కలిసి కుంభరాశిలో సంచరిస్తుండగా అంటే జనవరి 28 వరకు డిసెంబర్ 28 నుంచి మీరు వీలైతే మీకు ఇటువంటి శ్రీశైలాన్ని దర్శించుకొని అక్కడ ఏదో విధంగా ఒక రాత్రి బస చేయడం, వీలైతే చండీ హోమం, శివునికి అభిషేకం వారి స్థాయిని బట్టి చేసుకోవడం మంచిది. లేనివారు మీ యొక్క గ్రామంలోనో సమీపంలో ఉన్నటువంటి ఈ పంచారామాలు కానీ ఈ ఏదో ఒక శివక్షేత్రాన్ని దర్శించి విధి విధానంగా శివునికి అభిషేకం, అమ్మవారికి కుంకుమర్చన చేసుకోవడం వల్ల ఖచ్చితంగా అంటే శివుడు అనుగ్రహిస్తే ఏ గ్రహం అనుగ్రహించినట్టు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. కేవలం ధనాన్ని ఇవ్వడంలో, ఆ ధనం అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వడంలో శివుణ్ణి మించిన దైవం ఉండడు. కాబట్టి ఏదైనా నమ్మకంతో ఈ పరిహారం చేయండి. అలాగే మీరు ఏదో ఒక రుద్రాక్ష ఈ నెల రోజులు ధరించే ప్రయత్నం చేయండి. అలాగే విభూది ధారణ వల్ల మీ యొక్క సమస్త కోరికలు నెరవేరి శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.